ఎస్కోట ఏరియా ఆసుపత్రి అస్తవ్యస్త పరిస్థితిపై ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అసహనం వ్యక్తం చేశారు. హాస్పిటల్ ప్రారంభించి 2 నెలలు గడుస్తున్నా నేటికి ప్రజలకు పూర్తిస్థాయి సేవలు అందకపోవడంపై ఆయన మండిపడ్డారు. నిన్న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా గజపతి నగరం నుండి ఫిర్యాదు వస్తే తాను కూడా ఎస్కోట ఏరియా ఆసుపత్రి గురించి మాట్లాడాను అని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను ఆయన సర్వసభ్య సమావేశం ముందు ఉంచారు. గౌరవ మంత్రి సత్యకుమార్ యాదవ్ డయాలసిస్ యూనిట్ హాస్పిటల్ బిల్డింగ్ ప్రారంభించారే తప్ప అక్కడ కనీస సౌకర్యాలు కల్పించలేదని రఘురాజు విమర్శించారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఆసుపత్రికి రావాల్సిన 79 లక్షల రూపాయల నిధులు తిరిగి వెనక్కి వెళ్లిపోవడం జరిగిందని అన్నారు. కాంట్రాక్టర్కు రావాల్సిన 6,20 లక్షల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, దీనివల్ల పనులు ఆగిపోవడమే కాకుండా నిర్మాణ వ్యయం అనవసరంగా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటువంటి పనులను ప్రయారిటీ బేస్లో తీసుకుని దొరికిన పనిని పూర్తి చేయాలని కోరారు. రాజకీయ నాయకులకు తెల్ల బట్టలు వేసుకోవడం, ఫ్లెక్సీలు కట్టుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజా పనులు పూర్తి చేయడంపై లేదు అంటూ స్థానిక నేతలపై విమర్శలు గుప్పించారు. పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవాలు చేయడం ప్రజలను మోసం చేయడమే అని అన్నారు. ఎస్కోట్లోని ఏదైతే 2 నెలల క్రితం ఏరియా హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగిందో, అలాగే డయాలసిస్ సెంటర్ యూనిట్ కూడా ప్రారంభోత్సవం జరిగింది. గౌరవ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా. మరి నిన్న జిల్లా పరిషత్ సమావేశంలో మరి గజపతి నగర్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే మాకైతే బిల్డింగ్ అయితే ఓపెన్ చేశారు కానీ ఎటువంటి ఎక్విప్మెంట్ లేదు, ఆ మార్చి రూమ్ కూడా షిఫ్ట్ చేయలేదు అన్న డిస్కషన్ వచ్చింది. సో ఆ టైంలో నేను కూడా మరి మాట్లాడినప్పుడు 2 నెలలు అయినప్పటికీ కూడా పూర్తిగా అక్కడికి ఏదైతే హాస్పిటల్ ఉందో, ఏదైతే ఆలోచనతో హాస్పిటల్ కట్టారో అదంతా కూడా షిఫ్టింగ్ జరగలేదు, ఎందుకంటే ఇక్కడ పని పూర్తి కాలేదు అన్నది ఒక ఆలోచనతో ఒక సబ్జెక్ట్ రైజ్ చేయడం జరిగింది. అలాగే నేను మాట్లాడాను కాబట్టి ఈరోజు ఎస్కోట్లో ఏరియా హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. డాక్టర్స్ అందరూ ఉన్నారు. మరి డాక్టర్స్ అయితే మాకైతే బిల్డింగ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు కానీ అసలు ఏ వర్క్ కూడా పూర్తిగా కంప్లీట్ కాలేదు. మరి అక్కడ ఉన్న ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు చూస్తే ఆ బోర్డ్స్ అవి కూడా సరిగ్గా లేవు, ఏ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ మాకైతే లేదని చెప్తున్నారు. ఎక్విప్మెంట్ గురించి నేను కూడా మాట్లాడితే ఇన్ టైంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వక, ఇన్ టైంలో ఎక్విప్మెంట్ అదే ఫర్నిచర్ అవనండి, ఎక్విప్మెంట్ అదర్ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అది సుమారు 79 లక్షలు ల్యాబ్స్ అయిపోయింది. అలాగే కాంట్రాక్టర్ కూడా బిల్స్ రాక, ఎందుకంటే బిల్స్ కూడా 5,22,00,000 వచ్చింది, ఇంకా 6,80,00,000 బిల్ కూడా పెండింగ్ ఉందని కాంట్రాక్టర్ చెప్పడం. ఎందుకంటే ఇటువంటి హాస్పిటల్స్ ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడతాయని కడతారు. మరి ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాటికి ప్రయారిటీ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం అనండి, గత ప్రభుత్వం అనండి, ఎందుకంటే 2019 శాంక్షన్ ఇది. మరి శాంక్షన్ చేసినప్పుడు అయితే G+3కి ఇచ్చారు, మరి ఈరోజు చూస్తే G+2గా కట్టారు. ఎందుకంటే వాల్యూ ఆఫ్ వర్క్ పెరిగిపోయిందని మళ్ళీ ఒక ఎస్టిమేషన్ వేసి ఒక ఫ్లోర్ పూర్తిగా ఆ రోజు G+3 అవసరం ఇక్కడ ఎస్కోట్కి, ప్రాంతానికి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎస్కోట కాన్స్టిట్యున్సీ వాళ్ళకంట అరకు, అనంతగిరి ప్రజలందరూ కూడా ఎక్కువ మంది ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ వినియోగించుకుంటారు ఈ హాస్పిటల్. అటువంటిది ఒక ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ తగ్గిపోయింది. ఏంటంటే ఇన్ టైం కట్టలేదు, అది కాస్ట్ ఆఫ్ వర్క్ కూడా పెరిగింది కాబట్టి. సో ఇటువంటి ల్యాబ్సెస్ అన్నీ కూడా ప్రభుత్వం మిగిలిన వర్క్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో అది ఇవ్వచ్చు, కానీ ఇటువంటి వాటికి ప్రయారిటీ ఇవ్వాలని. ఏదైతే ఈ హాస్పిటల్ ఇంకా బిల్స్ అవ్వక ఇదేమన్నాయంటే గజపతి నగరం అలాగే జిల్లాలో చాలా వాటికి ఫండ్స్ పూర్తిగా రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. గౌరవ మంత్రి గారిని నేనైతే కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను కూడా స్వయంగా వెళ్ళి కలిసి ఈ ల్యాబ్సెస్ అన్నీ కూడా నేను కూడా రాసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మంత్రి గారిని కలిసి ఆ బిల్స్ ఇప్పించడం, ఈ హాస్పిటల్ పూర్తిగా యూటిలైజేషన్కి తీసుకొని రావడంలో నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా స్థానికంగా ఉన్నవాళ్ళు ఆ రోజు మంత్రి గారు అలాగే వైజాగ్ వచ్చారు, మనం వచ్చి మరి ఇనాగ్రేషన్ చేయించేద్దామని కాకుండా ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిందా లేదా, ఆ రోజు వచ్చి మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వచ్చి పని అయిందా లేదా, పని ఎంతవరకు అయిందని చూసిన పాపాన్ని ఎవరో పోలేదు. మనం ఫ్లెక్సీలు వేసేసుకుంటున్నా లేకపోతే తెల్లబట్టలు వేసుకొని మనం తిరుగుతాం, మన నాయకులు కాదు, బాధ్యతగా పనిచేయాలి అన్నదైతే నేను తెలియజేస్తా ఉన్నాను. దీని మీద అందరూ శ్రద్ధ పెట్టాలి. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అయితే అవునండి, అలాగే ప్రభుత్వం దగ్గరికి ఈ విషయాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి మనమైతే ఈ హాస్పిటల్ పూర్తి యూటిలైజేషన్ తీసుకురావడంలో అందరూ కృషి చేయాలని. అలాగే డాక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మేము ఎవరికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాం, నా నోటీస్ లేకుండా ఇనాగ్రేషన్ పెట్టేసి ఈరోజు స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరిని కూడా మేము పిల్లలేకపోయాం సారని ఈ రోజుకి డాక్టర్లు అదే మాట చెప్తూ ఉన్నారు. మనం చేసే పనులకి అధికారులు ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని మనం ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వెళ్తే అది 10 మందికి కూడా పనికొస్తుంది. కానీ ఈరోజు నేను స్టేజ్ ఎక్కానా లేకపోతే నేను నా ఫోటో అక్కడ ఉందా అని ఎవరు కూడా చూసే నాయకులు, అది నాయకత్వం కాదు. ఏదైతే ప్రజలకు అందుబాటులో దాకా
జిందాల్లో బినామీలు ఉన్నారని చెప్పి రెవెన్యూ వ్యవస్థ మరి ఎంత అట్టహాసంగా వీళ్ళందరితో డబ్బులు కట్టించాలని నోటీసులు ఇచ్చి వాళ్ళందరూ ఇల్లులన్నీ కూడా కొలిచేసి నోటీసులు ఇండ్లు ఖండించి హడావుడి చేశారు. మరి వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఒక కండిషన్ పెట్టి మరి వాళ్ళకి ఒక 1 month మరి స్టే కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఫైట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలం మళ్ళీ బయటకు వచ్చిన విషయం ఏంటంటే ఈ జిల్లాలో భూమి తాలూకా బినామీలను ఒక లిస్టు తయారు చేశారు. అసలు లిస్టు తయారు చేసింది ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈరోజు బాధ్యత వహించాల్సింది ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ పలానా అప్పారావు ఉన్నారో, లేకపోతే సుబ్బారావు ఉన్నారో, వెంకట్రావు ఉన్నారో, నారాయణరావు ఉన్నారో అని చెప్తేనే మరి ఆ రోజు ప్రభుత్వం డబ్బు ఇచ్చింది. ఎవరు? కలెక్టర్ గారి ద్వారా ఆర్టీఓ గారు డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ రైతులందరూ భూమి మీద లేరు అని చెప్తే భూమి మీద ఉన్నారని రాసిన వాళ్ళు ఎందుకు వదిలేశారు? ఈరోజు మొదట ముద్దాయి రెవెన్యూ డిపార్ట్మెంట్, రెండో ముద్దాయి జిందాల్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ కలిపి సర్వే చేశారు కాబట్టి రెండో ముద్దాయి వాళ్ళు. మరి మూడో ముద్దాయిలు అనుకున్నారు అనుకోండి, వీళ్ళు బినామీలు అనుకుంటే అదేదో లెక్క తేలిన తర్వాత అప్పుడు మూడో ముద్దాయి ఈ రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూడో ముద్దాయి అవుతారు. కానీ ముందునున్న తప్పు చేసిన వాళ్ళని వదిలేసి వీళ్ళ మీద బలవంతంగా ఎందుకు పెడుతున్నారని అర్థం కాలేదు ఒకటి. రెండోది ఈరోజు బయటకు వస్తున్న విషయం ఏంటంటే జిందాల్లో భూమి పోయినా ఇల్లు పోయినా వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు 6 నెంబరో 6 కార్డో ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళకి కంపెనీ రాలేదు కాబట్టి మినిమం వేజెస్ డబ్బులు వేస్తూ ఉన్నారు. గడిచిన కొంతకాలం కిందట ఏమైందంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం బినామీ ఉద్యోగాలు అన్నీ కూడా ఇచ్చారనేసి బయటకు ఒక విషయం బయటకు వచ్చింది. దాని మీద మేము ఎంక్వైరీ చేసి సుమారు 32 పేర్లు నా దగ్గరికి అయితే వచ్చాయి. వీళ్ళందరికీ ఏంటంటే 3,30,000 రూపాయలు తీసుకొని మరి వీళ్ళందరికీ కూడా మినిమం వేజెస్ ఏదైతే ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రికార్డు ఒకటి సృష్టించి వీళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా ఏదైతే మినిమం వేజెస్ నాకు తెలిసి గత 3-4 సంవత్సరాల నుంచి ఇచ్చినట్టున్నారు. వాళ్ళకి మినిమం వేజెస్ డబ్బులు ఇస్తూ మరి కంపెనీ వాళ్ళు రెవెన్యూ సిబ్బంది ఇద్దరు కలిసి, ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు చేయలేకుండా వాళ్ళ అకౌంట్లో మారవు. ఇప్పుడు నాకు భూమి ఉందనుకోండి, నేను ఉద్యోగం వద్దు అనుకుంటే నాకు 3 లక్షల రూపాయలు ఇస్తారు. సో నేను ఉద్యోగం వద్దు అని చెప్తే ఇదిగా పక్కన ఎంపీపీ గారు ఉన్నారు, ఇతని దగ్గర 3,30,000 తీసుకొని ఆ ఉద్యోగం ఏదైతే నెంబర్ ఉందో నా అకౌంట్ క్లోజ్ చేసి ఆ అకౌంట్ యాడ్ చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చిన పరిస్థితి ఇక్కడ వచ్చింది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా ఈ బినామీ ఉద్యోగాలు ఏంటో వెంటనే ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేస్తే రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఎవరైతే డబ్బులు 3,30,000 రూపాయలు కట్టారో నా దగ్గర ఉంది. ఎప్పుడైతే ఎంఎస్ఎంఈ పార్క్ అన్నారో అక్కడ నుంచి ఒకరికి పిలిచి మరి వాళ్ళు ఇచ్చిన డబ్బులు 3 లక్షల రూపాయలు కూడా వెనక్కి తిరిగి ఇచ్చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలామందికి అప్పుడే డబ్బు మరి మీకు ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుంది కాబట్టి మరి మా చేతిలో ఏమీ ఉండదు కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తామని డబ్బులు కూడా వెనక్కి ఇచ్చి దానికి ఏంటంటే రికార్డు కూడా తయారు చేశారు. ఏకంగా వీళ్ళు భూమి పోకపోయినా కానీ వీళ్ళు భూమి ఉన్నట్టు ఒక రికార్డు తయారు చేసి వీళ్ళందరినీ కూడా ఆ మినిమం వేజెస్ లిస్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇస్తుందో ఆ మినిమం వేజెస్ లిస్టు ఆర్డీఓ ఆఫీసులో రికార్డులు తారుమారు చేశారు. కాబట్టి అప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాధ్యులు చేయాలని, ఇది కూడా ఎందుకంటే తక్కువ కాదు. ఈరోజు 40 మందికి నెలకు 10,000 జీతం ఇస్తే 4 లక్షల రూపాయలు, సంవత్సరానికి 48 లక్షలు దగ్గర. ఇది ఒక 6-7 సంవత్సరాల నుంచి జరిగిందా లేకపోతే 18 సంవత్సరాల నుంచి జరుగుతుందో తెలియదు. సుమారు 5 నుంచి 10 కోట్ల రూపాయల స్కామ్ అయితే జరిగింది ఈ మినిమం వేజెస్ ఏదైతే ఉందో. అది కూడా గౌరవ కలెక్టర్ గారు ఏదైతే R&R నోటీసులు ఇచ్చారో మరి R&R ప్యాకేజ్కి ఆయన చైర్మన్ కాబట్టి ఆయన బాధ్యత పడి ఇది కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక ఎంక్వైరీ పెట్టి ఈ నిజాన్ని కూడా బయటకు తీయవలసిందిగా గౌరవ కలెక్టర్ గారిని అయితే కోరుతున్నాను.